అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ ఫామ్ పంట సాగు చేసేందుకు జిల్లాలోని ఆదర్శ రైతులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ రిలేత్రిపాటి పిలుపునిచ్చారు. మాక్లూరు మండలం చిన్నాపూర్ రైతు వేదికలో ఆయిల్ ఫామ్ సాగుపై మంగళవారం స్థానిక రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రిలేత్రిపాటి విచ్చేయగా సాంప్రదాయ వరి పంట స్థానంలో ఆయిల్ ఫామ్ సాగు చేపడితే కలిగే ప్రయోజనం గురించి అధికారులు రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టి దిగుబడులు పొందుతున్న ఆదర్శ రైతులు జేడి మధుసూదన్, లక్ష్మణ్, గడ్డం గంగారెడ్డి, సుధాకర్ తదితరులు తమ స్వీయ అనుభవాలను తోటి రైతులకు తెలియజేశారు. ప్రభుత్వ సబ్సిడీతో తాము ఆయిల్ ఫామ్ పంట సాగు చేశామని, ప్రస్తుతం మంచి దిగుబడి చేతికి వచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అంతర పంట సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని సైతం ఆర్జించడం జరిగిందని వివరించారు. జిల్లా కలెక్టర్ రిలేత్రిపాటి మాట్లాడుతూ మిగతా రైతులు కూడా ఇదే స్ఫూర్తితో ఆయిల్ ఫామ్ సాగును చేపట్టి అధిక లాభాలు పొందాలని సూచించారు. ఈ సీజన్ లో 1600 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ పంట సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా రైతుల ప్రయోజనార్థం కనీసం 2000 ఎకరాల విస్తీర్ణంలో ఈ పంట సాగును ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. వరి సాగు వల్ల రైతులకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రధానంగా కూలీల కొరతతో అవస్థలకు గురి కావాల్సి వచ్చిందన్నారు. అంతేకాకుండా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగు ఎంతో శ్రేయస్కరమని, ఈ పంట ప్రయోజనాల గురించి ప్రతి రైతు అవగాహన కల్పించుకుని నూతనత్వం కోసం ప్రయోగాత్మక పద్ధతిలో అయిన సాగుకు ముందుకు రావాలని సూచించారు. ఆయిల్ ఫామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తే రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చని, ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతులతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తుందని వివరించారు. ఈ పంట సాగు చేస్తున్న రైతులకు ఎకరాకు సాలిన 4200 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు ఇన్పుట్ సబ్సిడీని రైతు ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ యూనిట్ ను 90% సబ్సిడీతో మంజూరు చేస్తుందని, ఆయిల్ ఫామ్ మొక్కలపై కూడా సబ్సిడీ అందిస్తుందని అన్నారు. మొక్కలు అందించిన కంపెనీలే బోర్డు ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తాయని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ పంటకున్న డిమాండ్ ను బట్టి చూస్తే ఎకరానికి కనీసం 1,50,000 నుండి 2 లక్షల రూపాయల వరకు ఆదాయం ఆర్జించే అవకాశాలున్నాయని తెలిపారు. ఆయిల్ ఫామ్ పంట సాగు చేపడితే కనీసం 30 సంవత్సరాల పాటు ఈ పంట ద్వారా గణనీయమైన ఆదాయం పొందవచ్చని సూచించారు. అదేవిధంగా ఆయిల్ ఫామ్ సాగు ద్వారా ఆదర్శం నిలుస్తున్న బాషెట్టి గంగాధర్, రావుల్ రాజు, బాషెట్టి లక్ష్మణ్ తదితర రైతులను ఘనంగా సన్మానించారు. ఆయిల్ ఫామ్ పంట దిగుబడులతో కూడిన ఉత్పత్తులు, అధునాతన వ్యవసాయ పరికరాలతో ఏర్పాటు చేసే స్టాల్స్ ను రైతులతో కలిసి సందర్శించారు. ఈ సదస్సులో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, ప్రీ యూనిక్ కంపెనీ ఏరియా మేనేజర్ సాయి కిరణ్, వ్యవసాయ ఉద్యానవన శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. దీనిలోనే మళ్ళీ మనకి షెల్ లోపల నట్ ఉంటుంది. ఇది నట్ మ్యాట్. ఇది దేనికి వాడతారు? పైన డిఫైన్ పామ్ ఆయిల్, ఇది కెర్నల్ ఆయిల్. దీని నుండి మనము కాస్మెటిక్స్ యూజ్ చేస్తాం. మనం వంటలో వాడేది రిఫైన్డ్ ఆయిల్. ఇది మెసోకార్ప్ నుంచి. అదేవిధంగా మన చైర్మన్ గారు, పిఎస్సి చైర్మన్ కూడా మాకు ఒక పెట్టుకోవచ్చు. తర్వాత మనం వేసుకుంటే మంచిగా ఉంటుంది, ఏ పంట వేసుకోకుంటే మంచిగా ఉంటుంది. ఒకటి ఏంటంటే పామాయిల్లో ఇద్దరు 3 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులు మాత్రం, వరి పెట్టుకునే రైతులు మాత్రం కంపల్సరీ పెట్టుకోవాల్సిన పంట మన ప్రాంతానికి మాత్రం. అదే మొక్కజొన్న కన్నా ఆల్టర్నేటివ్. ఇప్పుడు చూడండి, కనీసం నేను అనుకున్న పెట్టేటప్పుడు అప్పుడు 20,000 నేను పోయి చూసినప్పుడు కనీసం 15,000 ఉన్నా సరిపోతుంది అనుకుని పెట్టిన. ఆఫీసర్లు కూడా మన హార్టికల్చర్ ఆఫీసర్లు కానీ, ఆయిల్ ఫామ్ కంపెనీ ప్రీ యూనిట్ వాళ్ళు కానీ తోటకొచ్చి ఇది 3 నుంచి 4 టన్నులు వెళ్తారు మీకు ఈ సంవత్సరం 3rd ఇయర్ అని చెప్పి. ఇద్దరు ఉంటే 20 ఎకరాలు హాయిగా పండించుకోవచ్చు. ఇద్దరే భార్య భర్తలు ఉంటే 20 ఎకరాలు ఏ కూలీలు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని మిషన్స్ వాళ్ళకి అడుగులు ఉంటే మనమే పంట పండించుకోవచ్చు. ఇంకా కానీ ఇందాక మధుసూదన్ గారు మాట్లాడేటప్పుడు ఒక మంచి మాట అన్నారు. ఏంటి, ఇప్పుడు అధికారులు అయితే వాళ్ళ స్వార్థంతో వస్తుంది. నిజంగా నేను మా స్వార్థంతోనే వచ్చాను. ఎందుకంటే గత కొనుగోలు సీజన్లో వారి కొనుగోలు మేము చూసాము. రైతులు చాలా బాధపడ్డారు, అధికారులు బాధపడ్డారు, అందరు బాధపడ్డారు. ఈ పక్కన ఉన్న పరిధిలోనే నేను ఒక్కసారి ఒక కొనుగోలు కేంద్రానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పెద్ద మనిషి మీద కొంచెం కోప్పడ్డాను. నాకు కోపం కొంచెం ఎక్కువ. సో కోపం పడేటప్పుడు నేను చెప్పిన, ఇది లేని కొన్ని విత్తనాలు వాడితే ఇలానే ఊళ్ళో వస్తాయి, తయారవుతాయి, నిజంగా కటింగ్ జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. ఒక కాస్ట్ వచ్చేసి 20 రూపాయలు
కావాల్సిన ఏదైనా సాంకేతికత ఉంటే మన ప్రీ యూనిట్ వాళ్ళు వారి ఫీల్డ్ ఆఫీసర్ లేదా మన హెచ్ఓస్ ఉన్నారు, సంధ్యా మేడం ఉన్నారు, రాజు గారు ఉన్నారు, వాళ్ళు తప్పకుండా మీకు హెల్ప్ చేస్తారు. తర్వాత కలెక్షన్ పాయింట్ గురించి చెప్పారు. ఇప్పుడు మీకు పీపీసీ అంటే అన్ని గ్రామాల్లో ఒక కొనుగోలు కేంద్రం ఉన్నట్టు అంతే కదా దాదాపు. కానీ ఇప్పుడు చూడండి, మన ఆయిల్ పామ్లు కూడా మన పక్కనే అంకాపూర్, తర్వాత నందిపేట, ఈ 2 జాగాల్లో మీరు ట్రాక్టర్తోనే మీ సరఫరా అక్కడ తీసుకొని సేమ్ కాయగానే అక్కడ డంప్ చేయాలి. ఆ డంప్ చేసిన తర్వాత మొత్తం బాధ్యత వాళ్ళదే. అందులో కటింగ్ షిట్టింగ్ ఏది ఉండదు. సో ఇది అని మీకు పదే ఎందుకు చెప్తున్నామంటే వరి వల్ల మీ అందరు సమస్య పడుతున్నారండి, మీ అందరు ఇబ్బంది పడుతున్నారు, మీరు సమస్య ఎదుర్కొంటున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని రోజులు మనకి వాతావరణం ఎలా మారుతుందో మనం చెప్పలేము. సో చిన్న ప్రయోగాలు, మీకు ఒక 5 ఎకరాలు ఉంటే ఒక 2 మీరు వరి కోసం పెట్టండి. వరి మీద ఉన్న ప్రేమని మేము ఒక రాత్రిలో తొలగించలేము, కానీ మిగతా 3 ఎకరాలని ఒక్కసారి ఒక ప్రయోగం కిందైనా మీరు దీంట్లో ఆయిల్ పామ్ పెట్టండి. డీడీ కలెక్షన్ లోపలికి